సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో అందరి కళ్ళు ఒక్కరి మీద నిలిచాయి. అతడే రాజస్థాన్ రాయల్స్ పాలబుగ్గల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. మైదానంలో అతడు సృష్టించిన విధ్వంసానికి హైదరాబాద్ బౌలింగ్ లైనప్ కకావికలమైపోయింది. మ్యాచ్కు ముందు సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చాలా ధీమాగా కనిపించాడు. వైభవ్ను కట్టడి చేయడానికి తమ దగ్గర 3 పక్కా వ్యూహాలున్నాయంటూ సవాల్ విసిరాడు. కానీ ఆ ధీమా ఎంతోసేపు నిలవలేదు. పవర్ ప్లే ముగిసేలోపే మ్యాచ్ను చేతుల్లోకి తీసుకోవడం వైభవ్కు వెన్నతో పెట్టిన విద్య అని ఈ మ్యాచ్తో మరోసారి రుజువైంది. తనను అడ్డుకోవడం సులువే అన్నట్లు మాట్లాడిన హైదరాబాద్ సారథి కమిన్స్ను 3వ ఓవర్లోనే ఉతికారేశాడు వైభవ్. వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి కమిన్స్కే చుక్కలు చూపించాడు. దాంతో సన్ రైజర్స్ క్యాంపులో గుబులు మొదలైంది. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును దాటి రికార్డుల వేట మొదలుపెట్టాడు వైభవ్. గతేడాది 14 ఏళ్ల వయసులోనే 35 బంతుల్లో సెంచరీ కొట్టి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వైభవ్ ఈసారి విశ్వరూపం చూపించాడు. హింగే వేసిన 8వ ఓవర్లో సిక్సర్లు, 4ల వర్షం కురిపించాడు. ఒకే ఓవర్లో 6, 4, 4, 6, 6 బాది కేవలం 28 బంతుల్లోనే 97 పరుగుల వద్దకు చేరుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో క్రిస్ గేల్ పేరిట ఉన్న 30 బంతుల ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలవడానికి కేవలం ఒకే ఒక్క షాట్ దూరం. తర్వాతి బంతికి బౌండరీ కొడితే 29 బంతుల్లోనే సెంచరీ కొట్టి కొత్త చరిత్ర సృష్టించేవాడు. కానీ ఆ ఒక్క షాట్ మిస్ అయింది. హింగే వేసిన ఆఖరి బంతికి క్యాచ్అవుట్గా వైభవ్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. రికార్డు త్రుటిలో చేజారిన వైభవ్ సూర్యవంశీ ఆడిన ఈ సునామీ ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహము లేదు. Taste the Daily.